Hello everyone. Good morning all of you. Very good morning. So, మనం ఈరోజు హోపోనోపోనో స్పెషల్ క్లాస్ గురించి ప్రత్యేకంగా ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అసలు ఈ హోపోనోపోనో అర్థం ఏంటి, ఆ భాషకి దాని మీనింగ్ ఏంటి, అది ఎందుకు చెప్పుకోవాలి మనం అంటే ఈ హోపోనోపోనో అంటే మన ఇండియాది కాదు, ఆ జపాన్ భాష అది. దాని అర్థం ఏంటంటే తెలుగులో శుద్ధి చేయటం, క్షమించబడటం. మన సబ్ కాన్షియస్ మనసులో అంటే మనలో ఒక ఆత్మ ఉందని చెప్పుకున్నాం. అది మరణం లేనిది, శరీరాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, బాడీని మార్చుకుంటూ ఉంటుంది. అలాంటి ఆత్మలో మన చిన్ననాటి నుంచి కొన్ని నమ్మకాలు అంటే మూఢనమ్మకాలు కానీ కొన్ని నిజంగా నమ్మటం కానీ అవన్నీ ఫ్రేమ్స్ ఏర్పడిపోయి ఉంటాయి అన్నమాట. ఏర్పడిపోయి ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నా గానీ, ఫైనాన్షియల్ గా గానీ, హెల్త్ పరంగా గానీ, ఇక్కడ మనం ఏమైనా సాధించాలన్నా గానీ ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రేమ్స్ అడ్డుకుంటా ఉంటాయి. అంటే నువ్వు అప్పుడు నమ్మావు, ఇప్పుడు వీలు కాదు అని ఆ సబ్ కాన్షియస్ మనసు ఆత్మ ఏం చేస్తుంది, ఆ నమ్మిన వాటిని నిజం చేస్తూ మనకి పనులు కాకుండా అడ్డుకుంటా ఉంటాయి. సో అడ్డుకునేటప్పుడు ఈ బ్లాక్స్ అనేవి క్లియర్ అవ్వాలి. కాబట్టి ఈ హోపోనోపోనో అంటే శుద్ధి చేయటం, క్షమించబడటం. మనలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయి, లేకపోతే ఈ చుట్టూ ప్రపంచంలో ఉన్న మనకు అడ్డుకుంటున్న నెగటివ్ శక్తులు కూడా ఈ హోపోనోపోనో ద్వారా క్లీన్ అయ్యి ఆటంకాలని తొలగిపోయి ఆ పని వేగవంతంగా ఈజీగా అవుతుందన్నమాట. దానికోసం హోపోనోపోనో అనే పేరు వచ్చింది. అయితే ఈ హోపోనోపోనో జపాన్ భాషలో, జపాన్ లో ఎందుకు వచ్చిందంటే అక్కడ కొన్ని కోట్ల మందికి ఆ మెంటల్ గా మైండ్ సరిలేని వాళ్ళకి, ఆ జైల్లో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ సరిగా లేని చాలా డేంజరస్ కేసెస్ అన్ని కూడా ఈ హోపోనో ప్రేయర్ ద్వారా ఆ కోట్ల మందికి నయమయ్యాయన్నమాట. ఇది నిరూపితమైంది. సో అందువల్ల అప్పటి నుంచి సబ్ కాన్షియస్ మనసులో ఉన్న ప్రతి ఒక్కరిలో బ్లాక్స్ క్లీన్ అవటమే గాని, ఏ పని అవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ నెగిటివ్ శక్తులన్నీ కూడా అడ్డు తొలగిపోయి ఆ జాబ్ రావటం గాని, లేకపోతే ఎవరో మనకి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళలో ఉన్న చెడు అంతా క్లీన్ అవటానికి గాని, మనకి వాళ్ళకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ తొలగిపోయి ఆ డిస్టెన్స్ సరైన వాతావరణం ఏర్పడి అది జరగటమే గాని, ఒక హౌస్ కోరుకుంటుంటే హౌస్ రావట్లేదు, లేకపోతే ఇంట్లో పిల్లలు గాని, ఇంకా ఇతరత్ర హస్బెండ్ గాని, ఇంకా అనేక రకాల సమస్యలకు దేనికైనా ఈ హోపోనోపోనో ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలి అంటే ఫస్ట్ మనం మన స్థితి నార్మల్ గా మన మైండ్ సరిగా ఉండదు, ఎట్లా పడితే అట్లా ఆలోచిస్తూ ఉంటాం, అంత నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ హోపోనో వర్కౌట్ అవ్వాలంటే ఒక్క రోజు కూడా, ఒక్క సెకండ్ కూడా మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు. మాట్లాడిందే మళ్ళీ విశ్వంలోకి వెళ్తుంది కదా. మనం ఈ హోపోనోపోనో చెప్పాక మిగతా డే అంతా మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉండకుండా మనం హోపోనో చెప్పాను కదా అనుకుంటే దానికి ఫలితం ఉండదు. మనం నమ్మిన దాన్ని మన మైండ్ లోకి తీసుకున్నది ఏదైతే నమ్ముతున్నామో అది తొలగిపోయి నాకు పరిస్థితులు అనుకూలంగా మారాలి, నా పనులు జరగాలి, ఫైనాన్షియల్ గా ఇంట్లో పరిస్థితులు మారాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే నాకు జాబ్ రావాలి, ఎవరో డబ్బులు ఇవ్వాలి, తీసుకొచ్చి ఇవ్వాలి, ఇదంతా జరగాలని చెప్పి మనం దానికి ఆ క్లీన్ చేసుకున్న వాతావరణాన్ని అంటే అడ్డంకులను తొలగిపోయేటట్టుగా హోపోనోపో అని చెప్పిన తర్వాత మిగతా టైం అంతా కూడా మనం దీన్నే నమ్మాలి. మళ్ళా నెగిటివ్ వైపు వెళ్ళకూడదు. నెగిటివ్ వైపు వెళితే ఈ జాబ్ రావటం గాని, ఫైనాన్షియల్ స్టేటస్ గాని, ఇంట్లో ఈ సమస్యలు గాని మళ్ళీ మామూలు అయిపోతాయి. అంటే మనం పూర్తిగా మన ఆత్మకి అది ట్యూన్ చేయాలి, అలవాటు చేయాలి. అయితే ఈ హోపోనోపోనో ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి? ఈ ప్రపంచంలో మనకున్నటువంటి ప్రతి సమస్యకి, అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం గురించి గాని, మానవ సంబంధాలు రిలేషన్ బాగుపడటం గురించి గాని, ఇంట్లో కొందరు వ్యతిరేకిస్తుంటారు, కొందరు అనుకూలంగా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ మారటానికే గాని, చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం కోసం గాని, డబ్బు కోసం గాని, ఒక హౌస్ కోసం గాని, లేకపోతే పిల్లల కెరీర్ గురించి గాని, మీకోసం గాని, మీకున్న ఏ సమస్య అంటే దీనికి ఉపయోగించకూడదు అంటానికి లేదు. దేనికైనా సరే ఈ హోపోనోపోనో అంటే శుద్ధి చేయటం, క్షమించబడటం. అంటే మనకు అడ్డుగా ఉన్నటువంటి ఈ చెడు శక్తులు, ఆటంకాలన్నీ క్లీన్ అయిపోయేలాగా చాలా ఇష్టంగా ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని ఈ హోపోనోపోనోని నమ్మకంతో చెప్పాలి. గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే ఈ హోపోనోపోనో గనక ఇష్టంతో, పూర్తి నమ్మకంతో చెప్తే ఆ పరిస్థితులన్నీ కూడా
మనకు అనుకూలంగా మారిపోతాయి. వ్యతిరేకత అంతా మాయమవుతుంది అనమాట. అది ఎంత పెద్ద సమస్య అయినా ఈ ప్రపంచంలో ఎవరు సాల్వ్ చేయలేరు అని అనుకుని భయపడతారు. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అది ఎంత మొండి సమస్య అయినా చాలా క్లిష్టకరమైన పరిస్థితిలో ఉంటదండి, ఇది ఎవరు సాల్వ్ చేయలేరు అంటూ ఉంటారు. కానే కాదు, ఇది నిరూపితమైన సబ్జెక్ట్ అన్నమాట. ఈ హోపోనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిరూపితమయ్యి ప్రజెంట్ పనిచేస్తుంది ప్రపంచంలో. వేరే మార్గాల్లో మనం టెంపుల్ చుట్టూ తిరిగినా ఇంకెక్కడ తిరిగినా కాని పనులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నమ్మకంతో, అంటే ఈ మనసుని ఏం చేయాలంటే టెన్షన్ వైపు వెళ్ళనీయకుండా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఈ పని. అంటే ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క సెషన్ లో చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీకు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, లేకపోతే పిల్లలు మాటినట్లేదో, హస్బెండ్ సంథింగ్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒకదానికి స్టార్ట్ చేస్తూ మీరు ఒక్కొక్క దానికి ఇంకొక దానికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. కంటిన్యూగా 1 by 1 చెప్పేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అంటే ఒక కోరిక మనం రిలీజ్ చేసిన తర్వాత విశ్వంలోకి వెళ్ళటానికి మళ్ళీ రెండో దానికి కనీసం 5-10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా మన సమస్య ఏంటనేది రెండో దాన్ని మనం ఆలోచించి దానికి ప్రశాంతతగా ఏర్పడాలి. మనసు ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి. ఆందోళనగా టెన్షన్ గా ఉన్నప్పుడు ఏం చేసినా పనిచేయదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీనింగ్ ఏంటంటే ప్రశాంతత. ఈ ప్రశాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది? మనం గందరగోళంగా మనసులో ఆందోళనగా అనుమానంతో చేస్తామనుకోండి, ఆ అనుమానం, గందరగోళం, ఆందోళన విశ్వంలోకి వెళ్తుంది. దాన్ని పంపిస్తాం, అంటే వ్యతిరేకతని పంపిస్తున్నట్టు అవుతుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ తో కూల్ గా మీ కళ్ల ముందు యుద్ధం జరుగుతున్నా సరే, 2 దేశాలు యుద్ధం జరుగుతున్నా, ఏం జరుగుతున్నా దాని మీద మీరు దృష్టి పెట్టకూడదు. మీ పక్కన ఏం జరుగుతున్నా సరే అంతగా కాన్సన్ట్రేషన్ మీకు కావాల్సిన దాని మీద పెట్టాలి. మనం ఏం చేస్తాం, ఎక్కువగా ఇమీడియట్ గా వేరే వాటి మీద ఫోకస్ చేస్తాం. ఎక్కువగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ ఫోకస్ చేసినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం మైండ్ లోకి. ఈ కోరిక ఏమవుతుంది, ఈ హోపోనోపోనో చెప్పింది తక్కువైపోతుంది, అది ఎక్కువ తూగుతుంది తూకంలో, అది ఎక్కువ వెళ్ళిపోతుంది. నా కోరిక నెరవేరట్లేదంటే అని చెప్పేసి మళ్ళీ మనమే అనుకుంటూ మళ్ళా అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఈ అసహనం కూడా విషయంలోకి వెళ్తుంది. వెళ్ళి నువ్వు నమ్మట్లేదు కదా అని స్టక్ అయిపోతుంది కోరిక, అంటే ఆగిపోతుంది. కొందరికి లేట్ అయిపోతుంది చూడండి ఏదైనా కోరుకున్నప్పుడు. ఎందుకు కారణం? ఆ వ్యక్తి మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నేను ఉదయం లేచిన కాడి నుంచి సపోజ్ 3:45కి లేచాను, నైట్ 9 o'clock పడుకుంటున్నాను. ఈ మధ్య అంతా ఏం చేస్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ హోపోనోపోనో నాకు ఎందుకు పని చేయట్లేదు, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పని చేయట్లేదు, నేను కోరుకున్న కోరికలు లేట్ ఎందుకు అవుతున్నాయి, ఫైనాన్షియల్ గా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఒక డే మొత్తాన్ని నిజాయితీగా మీరు రాసుకోవాలి ఒక బుక్ లో. మార్నింగ్ లేచిన కాడి నుంచి ఏం చేశారు, రాత్రి పడుకునే దాకా దాన్ని ఒకసారి స్టడీ చేయాలి నైట్ పడుకునేటప్పుడు. సో విశ్వానికి వ్యతిరేకంగా పంపించానా, అనుకూలంగా పంపించానా, నిజాయితీగా మీరే రాసుకున్నప్పుడు, మీరే దాన్ని దిద్దుకున్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశాను, పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా, నిజాయితీగా కరెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా వేరెవరు మిమ్మల్ని ట్యూన్ చేయాల్సిన పని లేదు. వాటిని ఒప్పుకోవాలి. మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో వాటిని క్షమాపణలు చెప్పి విశ్వానికి మళ్ళా మీరు రిపీటెడ్ గా నేను ఈ మిస్టేక్స్ చేయకూడదు ఈ డే మొత్తంలో, చాలా సీరియస్ గా క్రమశిక్షణగా మీరు అది అమలు చేసినప్పుడు ఎలాంటి అనారోగ్యం ఉండదు, మీరు కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. కోరుకున్న జాబే గాని, ఇంట్లో పరిస్థితులే గాని, చుట్టుపక్కల వాతావరణమే గాని మనకు అనుకూలంగా మారిపోవాలంటే ముందు మన మైండ్ నుంచి అలాంటి విలువైన మాటలు, ఆలోచనలు వదిలిపెట్టాలి. ఈ దేహం నుంచి మనం ఏం వదిలిపెడతాం, ఎప్పుడు చూసినా ఏదో ఒక నెగిటివ్ మాట్లాడుతాం, ఏదో ఒక అసహనం వ్యక్తం చేస్తాం, ఏదో ఒకటి ఎవరినో ఒకటి ఏదో ఒకటి తెలియకుండా కోపం చేయటమో ఏదో ఒకటి అనేస్తాం. అప్పుడు ఆ వ్యతిరేకత విషయంలోకి వెళ్తుంది. ఆ రోజు మొత్తంలో మనం ఒక 10 నిమిషాల పాటు ఉపనోపన చెప్పాం ఉదయం పూట, మిగతా డే అంతా ఏం మాట్లాడుతున్నాం, ఒక తక్కడనే తూకంలో 10 నిమిషాలు మెడిటేషన్ చేసాం, 10 నిమిషాలు ఓపెన్ చేసాం. మిగతా డే అంతా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, ఆఫీస్ లో కొలీగ్స్ లో వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడామా, ఇదే పాజిటివ్ కొనసాగిందా, దాన్ని మీరు చూసుకున్నప్పుడు కేవలం ఉదయం పూట లేక నైట్ ఒక 10 నిమిషాలు కేటాయించి మిగతా సమయాన్నంతా వృధాగా వేరే వాటికి సంభాషణలకి మనం కేటాయించి ఉంటాం. ఎందుకు పనికిరాని వాటికి, వ్యతిరేకతను తీసుకొచ్చే వాటికి మనం కేటాయించి ఉంటాం. అప్పుడు ఇది తగ్గిపోయింది కదా. ఈ తక్కడైన తూకంలో పాజిటివ్ 10 నిమిషాలే ఉండి నెగిటివ్ గంటలు పెరిగిపోయింది. ఈ నెగిటివ్ వే విషయంలోకి వెళ్తుంది. మనకి తిరిగి ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది.
మళ్ళీ మనం ఏమంటాం, నాకు 10 రోజులు అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, 7 years అయిపోయింది అని. కానీ మనం డే మొత్తంలో వ్యతిరేకతను పంపించాం, మర్చిపోతాం మనం. అంటే నేను బానే ఉంటానండి, ఎదుటి వాళ్ళే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అన్నప్పుడు. మీరు డిస్టర్బ్ అయితే తప్ప వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. మీ అనుమతి లేకుండా, మీ ఆజ్ఞ లేకుండా మీలోకి ఎవరు ప్రవేశించలేరు. మీరు యాక్సెప్ట్ చేస్తే. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కోపం వస్తుంది ఒకటి, నన్ను ఇట్లా అన్నారు, మా వాళ్ళని ఇట్లా అన్నారు. దాన్ని మీరు సీరియస్ అయ్యారు, తీసుకున్నారు అంటే యాక్సెప్ట్ చేసినట్టే. తిరిగి మీరు ఒక మాట అన్నారన్నా దాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది. మీరు నవ్వుకుని వదిలేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదని అర్థం. మీరు రియాక్ట్ అయ్యారు అంటే యాక్సెప్ట్ చేశారని అర్థం. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? తిరిగి మీరు ఏదో ఒకటి అనటమో, లేకపోతే లోపల బాధపడటమో, నన్నే ఎందుకు ఇట్లా అన్నారు అనుకోవటం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది. అది మొత్తం మీ మైండ్ లోకి స్టోర్ అవుతుంది. దాన్ని విషయంలోకి పంపిస్తారు. మళ్ళా వాళ్ళు ఏదో ఒకటి అనేలాగా మనమే దాన్ని ఎంట్రన్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది అనమాట. ఆ డోర్లన్నీ కూడా. అంటే మనకు అక్కర్లేని వాటిని రిజెక్ట్ చేయాలి. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళైనా, పేరెంట్స్ అయినా. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, ఒపోనొపోనో తెలియదు, కాబట్టి వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. అన్ని తెలిస్తే వాళ్ళు మాట్లాడరు. మనం రియాక్ట్ అయిపోయి ఈ కావాల్సిన వాటిని వదిలిపెట్టేసి అక్కర్లేని వాటిని రిసీవ్ చేసుకున్నప్పుడు అక్కర్లేనివి వస్తా ఉంటాయి మనకి. అంటే ఇంత క్రమశిక్షణగా ఆలోచనని స్టాప్ చేసుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్నే తీసుకొస్తాయి. మన ఒపోనొపోనో చెప్పినా ఉపయోగం ఉండదు. పాజిటివ్ ఆలోచనలు రావాలి అంటే లోపల ఉన్న నెగిటివ్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఎలా చేయాలి? మన ఆత్మతో చాలా ఇష్టంగా రాత్రి నిద్రపోయేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ కూడా ముందు ఒక 5 నిమిషాలు చెప్పాలి. ప్రశాంతమైన స్థితిలో మీరు కళ్ళు మూసుకోండి, రిలాక్స్ స్టేజ్ లో కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి, మెడిటేషన్ స్థితిలో కూర్చోండి. జస్ట్ కళ్ళు మూసుకోండి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నేను నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నిటికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. అలాగే నా పట్ల తెలిసి తెలియక ఎవరైనా తప్పులు చేస్తున్నట్లయితే వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నాలోని మహోన్నతమైన శక్తి, నాలో ఏవైతే ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డాయో, నా ఎదుగుదలకు అడ్డుకుంటున్నాయో, మనీ రాకుండా, జాబ్ రాకుండా, లేకపోతే రిలేషన్స్ లో ఆ కమ్యూనికేషన్ గాని ప్రాబ్లమ్స్ గాని పెంచుతున్నాయో వాటిని తీసేవా ప్లీజ్. లెట్ ఇట్ గో. మై ఇన్నర్ చైల్డ్, నువ్వు తీసేయగలవు. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దాను. నా ఎదుగుదలకు అడ్డుకుంటున్న ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చెడు శక్తుల్ని నువ్వు తప్పకుండా డిలీట్ చేస్తావు, నా నుంచి పూర్తిగా తీసివేస్తావని విశ్వసిస్తున్నాను. ఎందుకని? నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం కూడా తెలుసు. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, అందంగా, చాలా అట్రాక్టివ్ గా, ఈ ప్రపంచంలో దేన్నైనా నేను ఆకర్షించేలాగా, నేర్చుకునేలాగా, పొందేలాగా నువ్వే పునఃసృష్టి చేస్తావు. ఎందుకంటే నీ ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించారు. నీ ద్వారా సైంటిస్టుల్ని తయారు చేసావు. మెడికల్ అనేక కంపెనీలు ప్రతి మెడిసిన్ తయారు చేసింది. నువ్వు అడిగితే తప్ప చేయలేదు. అలాగే విమానాలు సృష్టించారు. రాకెట్స్ నీ ద్వారానే విశ్వంలోకి వెళ్తున్నాయి. సమస్తం నీ ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది. అలాంటి మహోన్నతమైన శక్తివి ఇప్పుడు నాలో ఉన్నావు. నేను కోరుకున్న విధంగా నా లైఫ్ అద్భుతంగా ఉండేలాగా, మనీ, డబ్బు పరంగా గాని, ఆరోగ్యపరంగా గాని ప్రతి ఆటంకాన్ని తీసేసే శక్తి నీలోనే ఉంది. నేను పూర్తిగా నిన్ను విశ్వసిస్తున్నాను. నాలోని మహోన్నతమైన శక్తి, నీకు నా ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మీరు ప్రతిరోజు మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు మీ ఆత్మతో ఇలా మాట్లాడండి. అప్పుడు మీ కోరికలు పాజిటివ్ వైపు వెళ్ళటానికి అది తీసుకుంటుంది అనమాట. అది మరణం లేని శక్తి. ఆ మరణం లేని శక్తి మరొక బాడీని ఎన్నుకుంటది. కాబట్టి మనం దానికి చెప్పాల్సింది ఏంటి? అది దైవాత్మ అనమాట. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది 7 మహానగరాలకి, ఒక న్యూయార్క్ సిటీ లాంటి పెద్ద పెద్ద సిటీలకి, 7 మహానగరాలకి విద్యుత్తును అందించే అత్యంత శక్తివంతమైంది, అత్యంత పవర్ఫుల్ అన్నమాట. ఒక వ్యక్తికి సడన్ గా అంతులేని శక్తి వస్తుంది, అంతులేని తెలివితేటలు వస్తాయి. అది ఆ శక్తి శరీరం ద్వారా కాదు వచ్చింది, ఆత్మ ద్వారా. సడన్ గా ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.
ఏదైనా సాధించడానికి ఇది ఎలా సాధించావు నువ్వు అని అడుగుతారు అతను. ఎందుకంటే సడన్ గా ఆ పవర్ వస్తుంది అనమాట. ఆ పవర్ యాక్టివేట్ అయినట్టు ఆత్మ ద్వారానే జరుగుతుంది. అలాంటి ఆత్మ మీలో ఉంది. మీరే దాన్ని ట్యూన్ చేయాలి. లోపల ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ చేయమని అడగాలి. ఈ శరీరాన్ని శరీర సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యంతో పాటు ఈ ప్రపంచంలో మనకి ఏం కావాలో, కంపెనీకి సీఈఓనా, లేకపోతే ఒక హౌస్ కోసమా, పిల్లల కెరీర్ కోసమా, అప్పులు తీరటం కోసమా, జబ్బు చేసి ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నది ఏదైనా సరే, డాక్టర్ల చేతులు ఎత్తేసింది అయినా సరే, నమ్మకంతో చేస్తే హోపోనోపోనో ప్రేయరు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది మనకు పెడుతూ ఉంటారు, హోపోనోపోనో మనం బ్లెస్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఒక తరంగా కాదు, అంటే మొండిగా ఉండిపోయిన ప్రతిదీ, ఏ సమస్య అయినా సరే, అది ఎంత ప్రాబ్లం అయినా సరే, ఖచ్చితంగా ఈ హోపోనోపోనో ద్వారా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే మనం దాన్ని, ఆ మైండ్ సెట్ ని మానసికంగా చాలా నమ్మకంతో, ఇష్టంతో, ప్రేమతో, పవిత్రమైన మనసుతో, లోపల రెండో ఆలోచనలు రానియకుండా క్రమశిక్షణగా మనం తయారయ్యి చేస్తే ఈ ప్రపంచంలో సాధించింది లేది లేదు. అంటే చాలా మంది మెంటల్ ఎక్కి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా తయారైన వ్యక్తి కూడా ఈ హోపోనోపోనో ద్వారా గురువు చేసిన తర్వాత చాలా మందికి రిజల్ట్స్ వచ్చే నార్మల్ అయిపోయి వాళ్ళు చక్కగా మంచి జీవితం జీవిస్తున్నారు. అంటే దీనికి సాధ్యం కానిది ఏమీ లేదు. మెడిసిన్ అవసరం లేదు. మానసిక స్థితి, మైండ్ సెట్ చాలా పవిత్రంగా ఉండాలి. యాక్సెప్ట్ చేయాలి. లోపల కల్మషం ఉంచుకోకూడదు. ఆ కల్మషం ఏం చేస్తుంది, ఈ కోరుకున్న కోరికలను అడ్డుకుంటా ఉంటుంది. ఇతరులు ఎలా జీవిస్తున్నారో మనకు అనవసరం. మనకేం కావాలనే స్వార్థం ఉండాలి. అది మంచి స్వార్థం. మీకేం కావాలో అన్నది మీ లైఫ్ మారుస్తుంది. వాళ్ళకేం కావాలో, వాళ్ళు ఏం గొడవల్లో ఉంటున్నారో వాళ్ళ గొడవలు మన మైండ్ లోకి తీసుకుంటే వాళ్ళ జీవితాన్ని కూడా మీరే జీవిస్తున్నట్లు అవుతుంది. అది నెగిటివా పాజిటివా. మనకేం కావాలో దాన్ని సృష్టించుకోవాలి. ఆ సీరియస్నెస్ చాలా ఎక్కువగా ఉండాలి మనలో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టుగా, ఇప్పుడు ఫైనాన్షియల్ అప్పులు గాని ప్రాబ్లమ్స్ గాని ఉన్నాయి ఇంట్లో, దాన్ని మనం ఏం చేస్తాం, డైలీ మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతూ ఉంటే అవి పెరిగి విషయంలోకి వెళ్తాయి. జాబు లేని స్థితి, లేకపోతే ఫైనాన్షియల్ గా అకౌంట్ లో లేని స్థితి, ఇంకెవరో ఇవ్వట్లేదా, ఇంకెప్పుడు ఇస్తారు వీళ్ళు అని ఇదే మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇంకా డిలే చేసినట్టు అవుతుంది అనమాట. ఆ జాబ్ పరంగా గానీ, డబ్బు పరంగా గానీ, ఏదైనా కానీ. ఒకవేళ ఆ ఇంట్లో పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా సరే మనమే దాన్ని పాజిటివ్ గా, అనుకూలంగా మార్చాలి. మార్చాలంటే ఆ ఇంట్లో నెగిటివ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, మీ కళ్ళుతో క్లీన్ చేసుకోవాలి. ఎవరు కాళ్ళు కట్టుకోకుండా ఇంట్లోకి రాకూడదు. ఆ తర్వాత మీ మైండ్ సెట్ కూడా గందరగోళంగా, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో ఉందనుకోండి, ఈ మైండ్ ని కళ్ళుకు తీసుకుని దిష్టి తీసుకుని పడేయాలి. ఆ రిలీఫ్ వస్తుంది. చల్లటి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది. అంతకితం గాని దిష్టి తీసుకున్న తర్వాత, ఇల్లు క్లీన్ చేసిన తర్వాత, ఎవరో కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకుండా ఆ సాంబ్రాన్ని అంతా వేసిన తర్వాత మీరు కరెక్ట్ గా అఫర్మేషన్ చేయగలుగుతారు. చాలా ఇష్టంగా ఓపెన్ చెప్పగలుగుతారు. చాలా ఆహ్లాదకరంగా మీ మనసు సంతోషంగా ఉంటది. అంటే ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయింది మనల్ని. అందుకితం ఆ నెగిటివ్ శక్తి మనలో ఉంది. అదేం చేస్తుంది, దేని మీద దృష్టి పెట్టనివ్వదు, ఏది సాధించనివ్వదు. ఈ వ్యక్తిని అన్ని అడ్డుకునేలా చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు దృష్టి తీసుకుని పడేసి ఫ్రెష్ గా స్నానం చేసి ఆ ఇంటంతా క్లీన్ చేసిన తర్వాత, సాంబ్రాన్ని వేసిన తర్వాత మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అది క్లీన్ అయిపోయిన తర్వాత ఆ బాడీ అంతా తేలిక అయిపోయి గాల్లో తేలుతున్నట్టుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మైండ్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్న మైండే మనం సాధించటానికి ఉపయోగపడుతుంది. ప్రశాంతమైన పంట అంటారు చూసారా, ప్రశాంతమైన మనస్థితి. ఈ ప్రశాంతతతో చేసే ప్రతి పని 100% సక్సెస్ అవుతుంది. ఆ ప్రశాంతమైన స్టేజ్ లోకి ఈ మనసుని మార్చాలి. బయట ప్రపంచంలో ఏం జరగనివ్వండి, మీరు అసలు చెల్లించకూడదు. మీకు గతంలో బాధలు ఉండొచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎవరో ఏదో, ఇదంతా గుర్తు చేసుకోకూడదు. ఎప్పటికప్పుడే క్షమించి వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళా ఆ వ్యక్తుల్ని గాని, ఇబ్బందిని పెట్టిన వాళ్ళని గాని, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేదని గాని దాన్ని రిపీట్ గా మైండ్ లోకి రానియకూడదు. సో మైండ్ లోకి వస్తే మన నుంచి ఎక్కడికి వెళ్తాయి, అవి విశ్వంలోకి వెళ్తాయి. లేని స్థితి, ఇబ్బందికరమైన స్థితుల్ని మనం మాట్లాడుకుంటూ లోపల అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే అవే విశ్వంలోకి వెళ్తాయి. వాటినే కదా తిరిగి పొందుతాం. మీరు ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా మారిపోయారో, ఆ దిష్టి తీసుకున్న తర్వాత పడేసి ఆ ఫ్రెష్ అయిన తర్వాత మీకు ఆ రోజు మైండ్ సెట్ చాలా నీట్ గా రెడీ అయిన తర్వాత మీరు చూడండి ఎంత బాగుంటుంది. అటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి.
హోపనొప్పను చెప్పడానికి. అంటే మీరు చాలా క్లీన్ గా ఉన్నారు, మైండ్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో ఇప్పుడు నాకు అన్నప్పుడు అప్పుడు చెప్పి చూస్తే అప్పుడు హోపనొప్పను చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే కొందరికి ఆర్థిక పరిస్థితి బాగుండాలి, ఇంట్లో అందరూ బాగుండాలి, లేకపోతే జాబ్ రావాలి కాకుండా ఆ స్థితి వచ్చేస్తే మనకి ఎలా ఉంటుంది? ఒక కంపెనీలో హయ్యర్ ప్యాకేజ్ తో కొడుకున్న జాబ్ వచ్చినట్టుగా ఊహలు కళ్ళు మూసుకుని ఊహించుకుని దాన్ని చేస్తున్నట్టుగా ఊహించుకుని ఒక 5 నిమిషాల పాటు చాలా రిలాక్స్ గా కూల్ గా ఇష్టంతో ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ ఆ కంపెనీకి మీరు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇతర కొలీగ్స్ తో వర్క్ చేస్తున్నారు. చాలా ఈజీగా ఉంది వర్క్, హార్డ్ వర్క్ గా లేదు, అసలు చేసినట్టే లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఆ మైండ్ సెట్ లోకి లీనమైపోయి ఒక సినిమా లాగా మీరు క్రియేట్ చేసుకుంటూ మైండ్ లో ఎంత బాగుందో, నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, నన్ను అందరూ పొగుడుతున్నారు, చాలా సంతోషకరమైన స్థితిలో ఉంది. ఇదంతా కూడా చూస్తే ఆ కంపెనీలో గానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, అసలు చేసినట్లేదు, ఎంత బాగుందో, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఒక 5-10 నిమిషాలు ఆ సినిమా లాగా మైండ్ ని మనమే రన్ చేయాలి. ఇంత బాగున్న స్థితిని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది, ఇంత మంచి జాబ్ పొందాను నేను, చక్కని ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ ఆనందకరమైన స్థితిని ఎంజాయ్ చేస్తూ ఆ స్వీట్ పంచుకుంటున్నట్టుగా ఆ జాబ్ సంబంధించిన శాలరీ ప్రతి నెల మీరు పొందుతున్నట్టుగా ఈ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్, నాకు వచ్చే ప్రతి దాంట్లో 10% దానం చేస్తున్నాను, ఎంత బాగుందో, థ్యాంక్ యూ అని చెప్పేసి అప్పుడు మిమ్మల్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న స్టేజ్ లో ఊహించుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఒక 108 సార్లు. ఒక లెక్క మీద దృష్టి పెట్టకుండా ఒక పూసల దాంట్లో లాంటివి తీసుకుని జస్ట్ ఒక్కొక్కటి ఇట్లా అనుకుంటూ ఈ ఫోకస్ అంతా కూడా నిజాయితీగా ఈ మనసుని ప్రశాంతమైన స్థితిలో ఉంచుకొని చేసినప్పుడు ఆటంకాలు లేకుండా చాలా ఫాస్ట్ గా అవుతుంది. అది మిగతా సమయాల్లో మనం ఇంకా లేదు జాబ్ అని గాని ఇంకా ఇబ్బందికరమైన స్థితిని గాని యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయకుండా అంతా నాకు అనుకూలంగా ఉంది, థ్యాంక్ యూ, ఈ పాజిటివ్ అనేది రన్ అవ్వాలి. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చేసుకోవాలి. ఇది ఇప్పుడు జాబ్ కోసం మార్నింగ్ చేసామనుకోండి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు గందరగోళంగా ఉన్న స్థితి నుంచి మీరు ఫ్రీ అయిపోవాలి. ఫస్ట్ అంటే బయట ప్రపంచాన్ని వదిలిపెట్టేసి మీకోసం ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఎందుకని? మన లైఫ్ బాగుండాలంటే రెగ్యులర్ గా ఏదో జరుగుతా ఉంటే దేన్ని తీసుకోకూడదు. ఒక వార్తలు గాని సీరియల్స్ గాని ఏమైనా జరగనివ్వండి, అదంతా బంద్ చేసేసి మీకోసం ఒక ప్రైవేట్ సమయాన్ని కేటాయించుకోవాలి. మీ లైఫ్ ని మీరు సృష్టించుకోవాలి. ఫైనాన్షియల్ గా గాని అన్ని రకాలుగా గాని మీకోసం స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి. నేను బాగుండాలి, మీరు బాగుంటేనే కదా మీ కుటుంబాన్ని బాగు చేస్తారు. ఆ స్వార్థం ఫస్ట్ ఉండాలి. మీకోసం ప్రైవేట్ గా ఆ సమయాన్ని కేటాయించుకుని మీ హెల్త్ కోసం గాని మీకోసం గాని ఉద్యోగం కోసం గాని ఇంట్లో ఇబ్బందులకు తొలగిపోయినట్టుగా ఆ మనస్థితిని మీరు ఆ సైలెంట్ గా కూర్చున్నప్పుడు అది ఊహించుకుని సిచ్యువేషన్ అంతా బాగున్నట్టు ఊహించుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఊహించుకోవడం అంటే ఆ ఇమాజినేషన్ మీ మైండ్ లోకి రావాలి. నార్మల్ గా ఓపెన్ చెప్పేస్తే పనిచేయదు. చాలా మంది ఏమంటారు, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేస్తాం. కానీ అది మీనింగ్ లెస్, పనిచేయదు. మన విశ్వంలోకి ఏం పంపించాం? ఎంటీ మైండ్ ని పంపించాం. ఎంటీ మైండ్ ని పంపించి ఓపెన్ చెప్తే ఎలా పనిచేస్తుంది? ఆర్థిక పరిస్థితి బాగుండి మీరు చాలా బాగున్నారు, ఇంట్లో పరిస్థితి బ్యూటిఫుల్ గా ఉంది, ఎక్సలెంట్ గా జీవిస్తున్నారు. ఆ రిచ్నెస్ ని మీరు మైండ్ లో ఊహించుకుంటూ మీరు అలా ఉన్నట్టుగా ఫైనాన్షియల్ గా కూడా ఇంట్లో ఆర్థికంగా అంతా బాగున్నట్టుగా ఆరోగ్యకరంగా మీరు చాలా యాక్టివ్ గా ఒక ఏంజల్ లాగా, ఒక రాజులాగా, రాణిలాగా, రాకుమారులాగా మిమ్మల్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఆ ఊహలంతా ఊహించకుండా నార్మల్ గా ఒప్పనొప్పను చెప్పామనుకోండి, మా వారు మారిపోవాలి, లేకపోతే మా పిల్లలు బాగా చదవాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ అని చెప్పేస్తుంటారు. అస్సలు పనిచేయదు, టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలి? పిల్లలు బాగుండాలంటే ఆ పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయటానికి వెళ్ళామండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ రాయకుండా తెల్లమొహం వేసి చూసి వాళ్ళంకా వీళ్ళంకా చూసి టైం అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చి వచ్చేసాం. నేను ఫస్ట్ క్లాస్ రావాలి, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ అని చెప్తే అది మీనింగ్ లెస్ అనమాట. అంటే మనమే ఒక ఏమంటారు, అది పిచ్చితనం అవుతుంది. మనం చేయాల్సిన పని నిజాయితీగా చేయాలి, నమ్మకంతో అది కోరుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని నిజాయితీగా ఆ ఊహలు ఈ మనసు అనే ఆత్మలోంచి మనలోంచి ఆ ఇమేజెస్ అనే విషయంలోకి వెళ్ళాలి.
అవేం పంపించుకున్నా పిల్లలు బాగుండాలి అని ఓపెన్ చెప్పేస్తాం అనుకోండి, విశ్వానికి ఏమీ అర్థం కాదు. ఎలా బాగుండాలి, అలా ఉన్నట్టుగా దాన్ని క్రియేట్ చేయాలి మీ మైండ్ లో. పిల్లలు ఎలా బాగుండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఆ స్కూల్లో టీచర్స్ పొగుడుతున్నారు, చాలా బాగుంది, అసలు చెప్తుంటే చాలా బాగుంది, అదంతా మీరు పంపించాలి కదా మీ పాపో బాబో. అలా స్థితిని మీరు ఇమాజినేషన్ క్రియేట్ చేయాలి మైండ్ లో కళ్ళు మూసుకుని. ఓ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, తను బాగా చదువుతున్నాడు, ర్యాంక్ వస్తుంది, చాలా క్రమశిక్షణగా ఉన్నారు, ఏం చెప్తే అది చేస్తున్నారు అంటే అలాంటి పిల్లలు ఎవరికీ లేరు, అట్లా ఉన్నారు. దాన్ని మీ మనసులో ఒక సినిమా లాగా సృష్టించాలి. సృష్టించిన తర్వాత థ్యాంక్ యూ చెప్పి విశ్వానికి ఆ ఫేస్లు, పిల్లల ఫేస్లు చూస్తూ ఆ ఫేస్లు మీ మైండ్ లోకి రావాలి. వచ్చి అప్పుడు ఓపెన్ చెప్పాలి. చాలా మంది బాగా అల్లరి చేస్తున్నాడు, మాట వినట్లేదు, ఓపెన్ చెప్తే సరిపోతుందా? బాగా అల్లరి చేస్తున్నారు, మాట వినట్లేదు అని చెప్పి మీరు ఓపెన్ చెప్పారనుకోండి, తిరిగి ఎక్కువ అల్లరి ఎక్కువైపోతుంది. బాగా అల్లరి చేయటం ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. మీరు దాన్ని మార్చాలి. అల్లరి చేయటం నిజమే, మనకు అది కాదు కదా కావాల్సింది. రివర్స్ లో ఊహించాలి. చాలా క్రమశిక్షణగా ఉంటున్నాడు, ఎంత బాగుంటున్నాడు, తను ఎంత బాగుంటుందో, సో మీ పాప అసలు చాలా గ్రేట్ అండి అని ఎదుటి వాళ్ళు అంటున్నారు. దాన్ని ప్లే చేయాలి. ఆ స్థితిని మన మనసులో చూడాలి. చూసి అప్పుడు ఓపెన్ చెప్పాలి. ఏమని? ఆ అమ్మాయి ఫేస్ ని, బాబు ఫేస్ ని మైండ్ లో తీసుకుని చాలా కూల్ గా, చిరునవ్వుతో, ఇష్టంతో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా నిదానంగా, టైం అయిపోతుందని కంగారుగా చెప్పకూడదు. మీరు చెప్పపోయినా పర్లేదు, చెప్పారా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించారా, అది మీకు ఉపయోగపడాలి. గందరగోళంగా ఫాస్ట్ గా చెప్పేసాం అనుకోండి, అది విశ్వంలోకి వెళ్ళదు, ఆ టైం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ రివర్స్ వస్తుంది. అది ఈ అల్లరి పెరిగిపోయింది, ఇక్కడ రివర్స్ అయిపోద్ది మనకు. అది మనం చాలా కూల్ గా, ఇష్టంతో, పులకించిపోతూ చాలా ఆనందభరితంలోకి వెళ్ళిపోవాలి. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా, చిరునవ్వుతో, రిలాక్స్ స్టేజ్ లో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు చేస్తేనే ఈ హోపోనోపోనో పనిచేస్తుంది. మనసు చిరాగ్గా ఉందా, నెగిటివ్ ఉన్నట్టు అర్థం. వెంటనే ఏం చేయాలి, మనం ఆ కళ్ళు తీసుకుని, దిష్టి తీసుకుని పడేసేయాలి. పడేసేసి ఇంట్లో కూడా నెగిటివ్ ఉన్నట్టు అర్థం. ఆ పని మనిషి చేత క్లీన్ చేపించేసి, ఆ చెప్పులు గాని, బూట్లు గాని, పగిలిపోయిన అద్దాలు గాని ఏమన్నా ఉన్నాయేమో, ఇంట్లోకి ఏమైనా వచ్చినాయేమో. చిన్నపిల్లలు కూడా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కాళ్ళంటే కూడా నెగిటివ్ శక్తులు వస్తాయి. ఇంట్లో సడన్ గా కోపడతారు, పిల్లల మీద, వీళ్ళ మీద ఏదో ఒకటి కోపం వస్తుంది, నెగిటివ్ ఉన్నట్టు అర్థం. మనం ప్రశాంతంగా హ్యాపీగా లేము, కోపం వస్తుంది అంటే ఖచ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఉందని అర్థం, మన ఒంట్లో కూడా ఉందని అర్థం. దాన్ని వెంటనే బయటకు పంపించాలి. అది ఎక్కువ రన్ అయిందా మనకి వ్యతిరేకతనే తీసుకొస్తుంది. ఎలా వస్తుందండి నెగిటివ్ మనలోకి? మనం బయటకు వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, జాబ్కి వెళ్తాం, ఈ పిల్లలు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు, స్కూల్ నుంచి వస్తుంటారు, ఏవేవి దాటి వస్తుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా, మీకు కావాల్సిన దాన్ని మీ మనసును కేటాయించండి. ఇది ప్రతిరోజు కొనసాగుద్ది. ఒక్కొక్కసారి ఈ యాప్ అనేది ప్రాబ్లం అయిందనమాట, లింక్. ఒకవేళ 1 hour ముందు ఏమైనా కట్ అయినా కంగారు పడొద్దు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రోజు నేనేం చెప్తున్నానంటే, మీ ఇంట్లో నెగటివ్స్ అన్ని క్లీన్ అయిపోవటానికి ఇంటిని శుద్ధి చేయండి. ఫస్ట్ చెప్పులతో, బూట్లతో ఎవరిని రానికుండా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, రిక్వెస్ట్ చేసైనా సరే, కాళ్ళు కడుక్కోకుండా రానివ్వకండి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు గాని, బూస్ పట్టేసినవి గాని, మనం కొన్ని బొమ్మలు గమ్ము పెట్టి అతికిచ్చి షోకేస్ లో పెడుతుంటారు. అది ఇరిగిపోయిందంటే దానికి పవర్ లేదని అర్థం. పొరపాటుని పెట్టకూడదు, దాని కాస్ట్ పెద్దగా ఉండదు. అంటే నెగిటివ్ ని మనం ఎదురుగా పెట్టి మనకు రావాల్సిన వాటిని ఇరిగిపోయిందో ఆకర్షిస్తా ఉంటది, ఏంటి వ్యతిరేకతగా పంపిస్తా ఉంటది. అది ఎంత గాజు బొమ్మైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఇరిగిపోయింది అంటే దానికి పవర్ లేదని అర్థం. అది తీసేయాలి. అట్లాగే చిరిగిపోయిన బట్టలు, ఇరిగిపోయిన వస్తువులు, చనిపోయిన వారి పటాలు ఇంటి నిండా పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. అది కూడా డబ్బు రానివ్వదు, వీళ్ళ హెల్త్ కూడా బాగోదు, ఇంట్లో మరొకరికి ఇబ్బంది అవుతుంది. అలా పటాలు, చనిపోయిన వాళ్ళ ఇల్లంతా పెట్టకూడదు, ఎంట్రాన్స్ లో అసలు పెట్టకూడదు, దేవుడి ఫోటోల దగ్గర కూడా పెట్టకూడదు. దక్షిణం సైడ్ జస్ట్ డైరీ అంత సైజు మాత్రమే, ఇంత సైజు ఫోటో మాత్రమే పెట్టాలి. చాలా పెద్దది పెట్టేస్తూ ఉంటారు, హెవీగా ఒక లైట్ పెట్టేసి హెవీగా పెట్టేస్తుంటారు, పెట్టకూడదు. అట్లాగే దేవుడి ఫోటోలు కూడా చాలా పెద్దవి పెట్టేస్తుంటారు. అంత పెద్దవి పెట్టేస్తే మనకి డబ్బు రాకుండా నెగిటివ్ ని ఆకర్షిస్తాయి అన్నమాట. ఎక్కువ ఫోటోలు పెట్టేస్తుంటారు, ఎక్కువ పెట్టేసినా కూడా అది పవర్ అనేది ఎవరికెవరికి మన ఎనర్జీ లెవెల్స్ ఇస్తున్నామో అక్కడ అర్థం కాదు. అట్లా ఇంటిలో మనకి ప్రశాంతత ఉండాలంటే ఇల్లు ఎప్పుడు శుద్ధిగా ఉండాలి, కాలు కడుక్కోకుండా రావాలి. మీరు కూడా
చిరాగ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉంది. ఇంట్లో ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి అంటే నెగిటివ్ ఉంది. అవన్నీ క్లీన్ చేసేసి మీరు కళ్ళుప్పు తీసుకెళ్లి ఒక బకెట్ నీళ్ళలో కొంచెం 2 టీ స్పూన్లు వేసుకుని స్నానం చేసిన తర్వాత ఆ స్నానం చేసినప్పుడు మీరు వాక్యాన్ని చెప్పాలి. నాలోని చెడు శక్తులన్నీ ఈ క్షణమే ఈ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అనేసి ఒక 21 సార్లు చెప్పి ఆ స్నానం చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత సాంబ్రాన్ని వేయండి. ఆ మెయిన్ డోర్ దగ్గర ఒక చిన్న బౌల్ తీసుకుని కళ్ళుప్పు నిండా పెట్టి ఒక 3 లవంగాలు పెట్టి మీరు తీసుకుని వెళ్లేటప్పుడు మా ఇంట్లోని చెడు అంతా ఈ క్షణంతో తక్షణం బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 సార్లు చెప్పి ఆ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టండి. చాలా రిలీఫ్ గా ఉంటారు. సాంబ్రాన్ని వేయండి. వేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చెప్పండి. మీ సమస్య ఏదైతే ఉందో అది తీరిపోయినట్టు చెప్పండి. సమస్య తీరిపోయినట్టు చెప్పాలి. సమస్య ఉందని చాలా మంది చేస్తున్నారు తెలియకపోవడం ద్వారా. వాళ్ళు ఇస్తారు, ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మనకి ఎవరో డబ్బులు ఇవ్వాలి. సో వాళ్ళు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు, విశ్వమాను ఇప్పించు ప్లీజ్ అని చెప్పేసి అట్లా చేస్తుంటారు. అట్లా కాదు. వాడు ఎంత మొండి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మీ దగ్గరికి వచ్చి చాలా ఇష్టంగా చిరునవ్వు నవ్వి క్షమాపణలు చెప్పి మీకు ఇవ్వాల్సింది ఇచ్చారు. దీన్ని ప్లే చేయాలి మన మైండ్ లో. ప్లే చేసి ఇంకా ఇవ్వలేదనే దాన్ని మనం తీసేయాలి, వ్యతిరేకత. అలాగే మీరు ఎవరికో ఇవ్వాలి, ఇచ్చేసారు, క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే ఎంత హాయిగా ఉంటది, దాన్ని మీ మైండ్ లో చూడాలి. సో ఆ వ్యతిరేకతను తీసేసి అనుకూలతను సృష్టించాలి. ఇంట్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది, ఎవరితో గొడవ జరుగుతుంది, ఆ గొడవని మీరు మైండ్ లో ప్లే చేయకూడదు, ప్రశాంతతను ప్లే చేయాలి. చాలా బాగున్నారు, ఇంట్లో అన్యోన్యంగా ఉన్నారు అందరూ కూడా, దాన్ని చూడాలి. అంటే మనకు కావాల్సిన దాన్నే చూడాలి, అక్కర్లేని దాన్ని తీసేయాలి. మన మైండ్ లో చెత్తను తీసేయాలి. ఫస్ట్ క్లీన్ చేసుకుని చాలా ప్రశాంతంగా మారిపోయి మనసుని హ్యాపీగా ఉంచుకుని అప్పుడు ఓపెన్ చెప్పాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే పనిచేయదు. హడావిడిగా ఎప్పుడు చెప్పకండి. మీరు సమయం తీసుకుని అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దేహం అంతా శుద్ధి చేసుకుని ఉప్పు తీసుకుని పడేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసి మీరు చక్కగా రెడీ అయిపోయి ప్రశాంతంగా ఒక బెడ్రూమ్ లో ఎక్కడ ఒక రూమ్ లో కూర్చోండి. మీరు ఉత్తరముఖంగా కూర్చోండి. ఉత్తరముఖంగా పెట్టి కూర్చొని ఫస్ట్ మీరు తెలిసి తెలియక చేసిన అన్ని మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయండి, ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత మీ ఆత్మతో కూడా ఒక 5 నిమిషాలు చెప్పండి. నా చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా నేను ఏదైతే తెలిసి తెలియక నాలో డబ్బు మంచిది కాదని గాని, రిలేషన్స్ లో కొంతమంది మనుషులందరూ మోసం చేసేవాళ్లే ఉన్నారు, అందరూ చెడ్డవాళ్లే అని, లేకపోతే ఏవేవో కొన్ని వార్తలో లేకపోతే ప్రసంగాల్లో ఇంట్లో వాళ్ళు చెప్పటమో ఏదో మైండ్ లో కొన్ని లక్షల్లో పెరిగిపోయింది. వాటిని ఫస్ట్ మనం డిలీట్ చేయమని చెప్పి ఆత్మతో చెప్పాలి. ఏవైతే తెలిసి తెలియక నమ్మానో వాటిని తీసేవా ప్లీజ్, నాలోని దైవశక్తి అని అడిగిన తర్వాత నువ్వు తీసేస్తావు, నేను నమ్ముతున్నాను, నువ్వు ఎంతో శక్తివంతమైన దాన్ని, నాలో ఉన్నావు, నన్ను ఇప్పుడు ఆరోగ్యకరంగా నేను కోరుకునే విధంగా కొత్త జీవితాన్ని నాకు ఇస్తావు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పేశాక అప్పుడు మీకేం కావాలో, ఒక జాబ్ గురించా, ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇచ్చేసారనో, జాబ్ వచ్చిందనో, పిల్లలు బాగున్నారనో, మీకేం కావాలి దాన్ని మైండ్ లో మీకు అనుకూలంగా జరిగినట్టు ఊహించుకుని అప్పుడు థ్యాంక్ యూ చెప్పి విశ్వానికి అప్పుడు కళ్ళు మూసుకుని ఆ కావాల్సింది మీరు అందుకున్నట్టుగా లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చినట్టుగా, జాబ్ వచ్చినట్టుగా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఊహించుకుని అప్పుడు మనం 108 సార్లు హోపోనోపోనో చెప్పాలి. ఈ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా పూర్తయ్యేదాకా ఇష్టంగా ప్రశాంతంగా చెప్పాలి. హడావిడిగా గట్టిగా ఫాస్ట్ గా చెప్పేయటం చేయొద్దు. అది పూర్తయ్యేదాకా బయట ప్రపంచంలో ఎంత పెద్ద సౌండ్ వచ్చినా గొడవలు జరుగుతున్నా మీరు మైండ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పని పూర్తి అవ్వాలంటే దాని మీద అకుంఠిత దీక్షతో చాలా ఇష్టంగా శ్రద్ధ పెట్టి చెప్పాలి. శ్రద్ధగా చెప్పకుండా హడావిడిగా చేసేసి నాకు పని అవ్వలేదంటే అవ్వదు, పూర్తవదు. మీరు ఎగ్జామ్ రాయటానికి వెళ్లారు, చాలా స్పీడ్ గా బరికేశారు, అది ఇద్దేవాడికి అది అర్థం కాదు, మార్కులు ఎట్లా వేస్తాడు? ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా నీట్ గా గుండ్రంగా మీరు రాస్తుంటే ఎంత బాగుందో ఆ లెటర్స్ అన్నప్పుడు అది ఇద్దేవాడికి కూడా వెంటనే మార్కులు వేయాలనిపిస్తుంది. మీరు రాసింది మీకే అర్థం కాకపోతే వాడికి ఎలా అర్థం అవుతుంది? అలాగే మనం ఓపెన్ చెప్పామంటే ఆ విషయంలోకి వెళ్ళాలి అంటే ఎంత అందంగా పంపించాలి, ఎంత ఇష్టంగా పులకించిపోతూ చాలా వైబ్రేషన్స్ రావాలి. ఇష్టం శరీరంలోంచి ఆ పులకించిపోయే పదాలు వస్తున్నప్పుడు మీ మాటలే మీకు ముచ్చటేసినప్పుడు అది ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది అన్నమాట. అంటే ఒక ప్రజెంటేషన్ మనం ఎదుటి వ్యక్తికి ఇస్తున్నామంటే మన మాటల మాంత్రికురాలేగా మాటలకు మంత్రముగ్ధులు అయిపోవాలి ఎదుటివాడు.
ఆన్ ది స్పాట్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇంత బాగా ఎవరు మాట్లాడలేదు, వావ్, ఆ మాటలకు ఆ స్వీట్నెస్ కి ఆ పని పూర్తవ్వాలి. అలా మాట్లాడాలి. అలా మీరు విశ్వాన్ని మెప్పించాలి. ఈ గందరగోళం అంతా క్లీన్ అయిపోయి ఈ విలువైన వాక్యాలతో మనసు నుంచి వస్తుంటే ఒక్కొక్క పదం మీ శరీరంలో వైబ్రేషన్స్ రావాలి, పులకించిపోయేలా. అంటే ఆత్మానందంతో అలా మీరు చేస్తున్నప్పుడు మీ శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది. కాంతివంతంగా రావటమే కాకుండా ఆ దేహం అంతా యాక్టివేట్ అయ్యి వెలుగుతుంది అనమాట. సబ్ కాన్షియస్ మనసు, ఆత్మ అది విశ్వంలోకి పంపిస్తుంది. చాలా ఫాస్ట్ గా వర్కౌట్ అవుతుంది. మనమే కారణం. మనం అడ్డుకుంటున్నామా, అనారోగ్యం పాలవుతున్నామా, ఫైనాన్షియల్ గా ఎదుగుతున్నామా, లైఫ్ చాలా అద్భుతంగా సృష్టించుకుంటున్నామా, అన్నిటికీ మనమే కారణం. మనం వేరెవరి మీద నెపం పెట్టకూడదు, వేరెవరో కారణమని అనకూడదు. ఇప్పుడు మీరు మారిపోవాలి, పూర్తిగా గతాన్ని వదిలిపెట్టేయాలి. నిన్నటి దాకా ఏం జరిగిందో మీరు పట్టించుకోకండి. ఈ రోజు నుంచి మీకేం కావాలి? ఒక కొత్త లైఫ్ ని సృష్టించుకోవాలి. మీరే రాసుకోవాలి మీ జీవిత చరిత్ర. ఈ రోజు నుంచి నేను అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలతో నాలో ఉన్న నెగిటివ్ ఫ్రేమ్ అంతా క్లీన్ చేసేసుకుని ఈ ఇంటిని, నన్ను నేను శుద్ధి చేసుకుంటూ సరికొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎంతో బాగుండాలి. వావ్, ఎంత బాగుందండి మీరు చేస్తే అన్నట్టుగా ఎదుటివాడు మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీరే ఆ ఊహా కల్పన మీ మైండ్ లో సృష్టించుకోవాలి. అంటే మీకు ఎలా కావాలి? సపోజ్ మనీ కావాలి. మనీ రావట్లేదంటే ఇక్కడ ఇంట్లో నెగిటివ్ ఉంది. మనలో కూడా మనీ పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు ఉండి ఉంటాయి. మనీ చాలా సులభంగా నా దగ్గరికి వస్తుంది, నేను పొందుతున్నాను, డబ్బుతో నేను కూడి ఉన్నాను, డబ్బుతో ప్రతిదీ ఈజీగా నాకు పని పూర్తి అవుతుంది, మనీ అంటే నాకు చాలా ఇష్టం అని ఆ మనీ పట్ల కూడా పాజిటివ్ గా ఎప్పుడైనా మనీ మన దగ్గరికి రాగానే వెంటనే ముద్దు పెట్టుకోవాలి. ఆ మనీ అంటే ఒక చిన్న పాపని మనం ఎంత చక్కగా క్యూట్ గా మాట్లాడతామో, మనం నవ్వుకుంటూ మన దగ్గరికి ఎట్లా వస్తుందో, డబ్బు కూడా పాపిష్టాన్ని గాని లేకపోతే డబ్బుని వ్యతిరేకంగా మాట్లాడి చేయకూడదు. ఎందుకంటే డబ్బుకి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అది తీసుకుని, ఓకే నేను నీకు ఇష్టం లేదా అయితే నేను రాను అని రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది. అది ఎంత మనీ అయినా సరే దాన్ని మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. అది ఇష్టపడితేనే మనం పొందుతూ ఉంటాం. వ్యతిరేకిస్తున్నాం అనుకోండి, డబ్బు నేను ముట్టుకోని అంటారు కొంతమంది. అప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? అది కూడా రాదు. అది ఎనర్జీతో కూడుకుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంది, ఇసుక రేణువుతో సహా. అది మనకి ప్రపంచంలో ప్రతి వస్తువు మనకు ఉపయోగపడాలంటే మనం అన్నిటికీ ప్రేమించాలి. ఇంట్లో ఇప్పుడు ఉపయోగించుకుంటే ప్రతి వస్తువుని ప్రేమించాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఒకవేళ మనం ఏదైనా వస్తువు ఇస్త్రీ పడేసి ఉంటాం కోపంతో, దానికి ఒప్పనొప్పని చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్రేమతో దాన్ని మళ్ళీ పెట్టాలి. అది చాలా బాగా పనిచేస్తుంది మనకి. వస్తువు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ఇంట్లో ప్రతి వస్తువు, మీ బైక్, కారు, ఫోను, ఏదైనా మీకు సహకరించాలంటే ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి.